లాస్ట్ టైం పెట్టిన వాట్ వి హ్యాడ్ ఫర్ లంచ్ వీడియోలో బెల్లం చిక్కుడుకాయ కర్రీ అని చెప్పాను కదా. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు ఈ బెల్లం చిక్కుడుకాయ ఫుల్ రెసిపీ పెట్టండి అని కమెంట్ చేశారు. సో ఈ రోజు అయితే ఫుల్ రెసిపీ చూపిస్తాను. ఇదైతే స్వీట్ లవర్స్ కి బాగా నచ్చుతుంది అనమాట. అంటే నార్మల్ వాళ్ళకి కూడా నచ్చుతుందండి, బట్ స్వీట్ లవర్స్ కి అయితే బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే నీళ్ళలో కాస్త ఉప్పు అలానే పసుపు వేసి చిక్కుడుకాయలు ఉడకబెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపప్పులు వేసుకోవాలి. ఇదేంటి ఈ అక్క పోపప్పులు అని కొత్త ఇంగ్రీడియంట్ చెప్తుంది అనుకోకండి. ఆ పప్పుల పేర్లు నాకు సరిగ్గా గుర్తుండవు అనమాట, అందుకని సింపుల్ గా పోపప్పులు అని చెప్పేసా. ఫ్రై అయిపోయాక కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే అందులో చిక్కుడుకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందే చిక్కుడుకాయలు ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకొని టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అలానే పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఇలా కోరిన బెల్లం అయితే బెటర్ అనమాట. గడ్డ లాంటిది వేస్తే మంచి ఆకలితో ఉన్న వాళ్ళు మాడిపోతారు కూర అయ్యేసరికి. బెల్లం వేసిన తర్వాత కాస్త బియ్యం పిండిలో వాటర్ వేసుకుని ఆ వాటర్ అయితే కర్రీలో వేసుకోవాలి. లిక్విడ్ లా ఉన్నది కర్రీలో అవ్వాలంటే కంపల్సరీ బియ్యం పిండి వాటర్ అయితే వేసుకోవాలి. ఈ కర్రీ రైస్ లోనే కాకుండా మనం టైం పాస్ గా నార్మల్ కూడా తినొచ్చు. మన చిన్నక్క అయితే అలాగే ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి కర్రీ తెలుసో కమెంట్ చేయండి.